మొత్తం మీద కాంగ్రెస్ అనుకున్నది సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీని, ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ని కూడా ఓడించింది. అదేంటి, బీజేపీ కదా కేజ్రీవాల్ని ఓడించిందని అనుకుంటున్నారా? కానీ ఇండియా కూటమిలో ఉంటూనే ఆప్తో పొత్తు పెట్టుకోకుండా బెట్టు చేసి చివరకు తాను బోల్తా పడడమే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీని కూడా బోల్తా కొట్టించింది. ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించే అవకాశాన్ని కోల్పోయింది. అదే కాంగ్రెస్ ఆప్తో పొత్తు పెట్టుకుంటే ఆప్ విజయం సాధించేదని అంటున్నారు. ఎందుకంటే బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ఓటింగ్ శాతం 6-7 మాత్రమే ఉందన్న అంచనాగా ఉంది. కాంగ్రెస్కు 7% ఓట్లు పడ్డాయని భావిస్తున్నారు. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా బీజేపీ ఓడిపోయేదని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల ఆప్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరిగింది. కొన్ని చోట్ల స్వల్ప ఓట్ల తేడాతోనే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. చాలా చోట్ల ఆ పార్టీ లీడ్ తగ్గడంలో కాంగ్రెస్ పార్టీదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. తాము పూర్తిగా బలహీనంగా ఉన్న కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీకి కూడా ఓటేసిందన్న ఆరోపణలున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు మాట దేవుడెరుగు. ఎన్నికల వేళ కాంగ్రెస్, ఆప్లు ప్రధాన శత్రువులుగా ఆరోపణలు చేసుకున్నాయి. రాహుల్ గాంధీ కేజ్రీవాల్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు విమర్శలతో దుమ్మెత్తిపోయడంతో రెండు పార్టీలకు నెగటివ్గా మారింది. ఇది బీజేపీకి కలిసి వచ్చింది. ఆప్తో కాంగ్రెస్ కలిసి వస్తే ఇండియా కూటమి కూడా బలం చేకూర్చేది. కానీ ఒంటరిగా పోటీ చేయడం రెండు పార్టీలను దెబ్బతీయడమే కాకుండా ఇండియా కూటమినే దెబ్బతీసింది. రెండు పార్టీలు స్వయంకృతాపరాధమే బీజేపీని అందలం ఎక్కించాయనే అభిప్రాయం ఉంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ తీరును కూడా తప్పుపడుతున్నారు. ఎక్కడ తగ్గాలో ఆయనకు తెలియడం లేదని అంటున్నారు. బీజేపీ సైతం కొన్ని చోట్ల పొత్తులకు సిద్ధమవుతూ ఉంటే కాంగ్రెస్ మాత్రం తప్పటడుగులు వేస్తోందని అంటున్నారు.